హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ కూడా ఇన్ టైంలో కావాలని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏపీడిఎస్సికి సంబంధించి ఒక బెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మనకి అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మిగిలిన అప్డేట్స్ కూడా మీకు ఇన్ టైంలో రావాలి అనేసి అంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను అప్ టు డేట్గా ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేసి నాకు ఇంకా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీరు డిఎస్సిలో దేనికి అప్లై చేస్తున్నారు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మనకి ఇది నిన్న మనకి నోటిఫికేషన్ గురించి మనకి చెప్పడం అయితే జరిగింది. మనకి మంత్రి లోకేష్ గారు మనకి నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక 5 డేస్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఉండబోతుంది అనేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఈసారి ఇంకా లేట్ చేయకుండా 5 డేస్లోనే నోటిఫికేషన్ ఇస్తామనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇది మనం చూసినట్టయితే కనుక 16,347 వేకెన్సీస్ కోసం ఈ పోస్టుల కోసం ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం చాలా మంది వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పటి నుంచో ఇది వేస్తాను అనేసి అన్నప్పటి నుంచి కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఇది మనకి ఎస్సీ వర్గీకరణ మొత్తం ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే వేస్తున్నారు అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారన్నమాట. అలాగే ఎస్సీ కమిషన్ వాళ్ళు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం పెట్టకుండా ఈ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇంకొక 5 డేస్లో మనకి నోటిఫికేషన్ అప్డేట్ కూడా వచ్చేస్తుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి నోటిఫికేషన్ కూడా ఇస్తాము అనేసి క్లియర్గా వెల్లడించారు కాబట్టి మనకి రఫ్గా ఇంకొక 5 డేస్లో మనకి ఏపీకి సంబంధించిన 20 నోటిఫికేషన్ అప్డేట్ అయితే మనకి రాబోతుంది. మనకి టీఎస్కి సంబంధించిన టెట్ అప్డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా చూడవలసిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ ఇది కూడా దీనికి సంబంధించి కూడా నేను రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కాబట్టి అందరూ కూడా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఈ నోటిఫికేషన్ అప్డేట్స్ ఇవ్వగానే మీకు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే చాలా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు అనేసి అన్నది కూడా కమెంట్స్లో చెప్పండి. అలాగే మీరు దేనికి పెడుతున్నారు అనేసి అన్నది కూడా కమెంట్స్లో చెప్పండి. డిఎడ్డా లేకపోతే బిఎడ్డా లేకపోతే ఏ సబ్జెక్ట్ అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.